ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం రమణుల గురించి సూర్యనాగమ్మ గారి లేఖలలో ఇంకా వివరంగా ఏమేమి రాశారు అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే అందరూ పదార్థాలు తీసుకువచ్చి పెట్టేవారు ఆయనకి. ఇది చాలా ఐశ్వర్యవంతులు తీసుకువచ్చారని చెప్పి ఆయన అది తినేవారు కాదు. సంకటి దగ్గర నుండి అందరూ తెచ్చిన వాటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకునేవారు. మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని ఎలా బతుకుతారో, ఒక జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన కదిలితే ఎలా ఉంటుందో, ఆయనకి శరీర స్పర్శ ఎంత లేకుండా ఉంటుందో ఆవిడ రాసిన లేఖలు చదివితే తెల్లబోతాం. అసలు ప్రపంచానికి తెలియని రహస్యం ఒక్క సూర్యనాగమ్మ గారి లేఖ వల్ల బయటకు వచ్చింది. అందరూ రమణులకు సర్కోమా వచ్చింది అనుకున్నారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా సెల వేసేసింది. సెల అంటే మీకు తెలిసే ఉంటుంది, పెద్ద గడ్డలాగా కట్టేసి అది నెత్తురు గడ్డలాగా ఉంటుంది గట్టిగాను. అది కనుక చితికిందంటే అందులోంచి ఎంత నెత్తురో పారుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకి సెల వేసేసింది. ఆయన శరీరాన్ని త్యజించేశారు. ఆయన పట్టించుకోలేదు. ఆయనే కావాలనుకుంటే శరీరానికి ఒకప్పుడు కామర్లు తగ్గించుకున్నారు. ఆయన తగ్గించుకోగలరు. సూర్యనాగమ్మ గారు ఎన్నో పర్యాయాలు అడిగారు, భగవాన్ మీ వ్యాధి తగ్గించుకోకూడదా అని. చూద్దాం అనేవారంతే తప్పే పట్టించుకునేవారు కాదు. అంత నొప్పితో అంత బాధతో అసలు ఆ రాతి సోఫా మీద అలాగే చెయ్యి పెట్టుకుని కూర్చునేవారు. అలాంటి ఆయన ఒకప్పుడు మరుగుదొడ్డికి వెడుతూ పడిపోయారు. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి వెన్నుపూసల కింద ఉన్న నరం తెగిపోయింది. ఆ కారణం చేత నెత్తురు కారిపోయి వారి గోచి అంతా తడిసిపోయింది. అసలు దాని పోటు అంతా ఇంతా కాదట. అసలు సాధారణంగా ఏం చెప్తారంటే, సర్కోమా కానీ వస్తే అలా సెలవేసి బద్దలై నెత్తురు కారుతుంటే లోపల నీరసం అంత నెత్తురంతా పోయి నీరసం వచ్చేసి విపరీతమైన నీరసంతో ఉంటారట. దానికి తోడు విపరీతమైన పోటు, దానికి తోడు వెన్నుపూసలో నరం తెగిపోయిందిట. ఆ నడువంతా పోటు. పాపం ఆయన అలాగే ఉన్నారట. ఆయన కనీసం చాలా నొప్పిగా ఉంది అని ఎప్పుడూ అనేవారు కాదు. ఏమిటో ఇదేమో నొప్పి పడుతుంది, ఇదేమో బాధపడుతుంది. డాక్టర్లను చూపించి వాళ్ళేమో తగ్గిస్తామంటూ ఉంటారు. వాళ్ళు రేడియం సూదులు పెట్టారు, ఇదేమో తగ్గనంటుంది, వాళ్ళేమో అంటూ ఉంటారు. చూస్తున్నాం తమాషా, ఎవరు గెలుస్తారో అనేవారు తప్ప నాకు నొప్పి పుడుతోందన్న మాట ఆయన ఎప్పుడూ అనలేదు. ఆయన నేను ఆత్మ, ఇది ఆత్మచేత ధరించబడింది, సర్వకాలాలలో ఆ సత్యమైన నేను అందు మాత్రమే విహరిస్తూ ఉండేవాడిని. తరచుగా ఆయన ఏం చెప్తూ ఉండేవారంటే, అద్దెకొంప, ఈ శరీరం అద్దెకొంపలో ఉండేవాళ్ళం అంటూ ఉండేవాళ్ళు. అద్దెకొంపలో ఉన్న యజమాని చూడండి, ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. సొంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అవి చిన్న చిన్న గదులైనా, 2 గదులైనా సరే అందులోనే ఉండిపోతూ ఉంటారు. కాబట్టి అలా ఇది అద్దెకొంప. ఈ లోపల ఉన్నవాడు బయట కాపలా పెట్టుకుంటాడు ఎవరినైనా. అద్దెకొంపలో ఉన్న సొంత ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, కుక్కను కాపలా పెట్టుకుంటూ ఉంటాడు. అలాగే ఆ కుక్క ఇంట్లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది కదండి. అలాగే ఈ శరీరంలోని ఊపిరి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. ఏవీ లోపలికి రావు. బయటికి పోయేటప్పుడు ఈ కుక్కను కూడా పట్టుకుపోతూ ఉంటాడు. బయటికి ఒక్కొక్కసారి ఇలాంటివి వింటూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలామంది ఈ తల్లిదండ్రులు ఎవరైనా పోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు చూసారా. అక్కడ అనేకమైన పురుగులు ఉంటూ ఉంటాయి. అవి ఆ కూర్చున్న వాళ్ళ తొడల కిందకి అక్కడికి కూడా వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళు చేసే పూజ దగ్గరికి కూడా. అయితే అవి ఎలా ఉంటాయంటే చెద పురుగులు పట్టేస్తాయి చూసారా, అలా పట్టేస్తూ ఉంటాయి. అప్పుడు అలా పట్టేసిన వాటికి బతికున్న వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు అని తెలుస్తూ ఉంటుందిట ఆ పురుగులకి. అవి బతికున్న వాళ్ళు పూజలు చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి నేరు తెరిచి చూస్తాయిట. చూస్తే వాళ్ళు బతికే ఉన్నారు, ఇంక వీళ్ళని ఏం చేయకూడదని చెప్పి వెళ్ళిపోతాయట. కేవలం ప్రేతాన్ని మాత్రమే తింటూ ఉంటాయట. అందుకని అలా కాసేపు అవి ముట్టుకున్నవి ఒకటి కొరకవు, వీడికి ఇంకా ప్రాణం ఉంది అనుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా అనేక రకమైన పురుగులలాగా పట్టేసి ఆయనకి అనేక రకమైన పురుగులు కుట్టేసి రమణులు ఎంతో బాధపడిపోయారు. రమణులు మహానుభావుడు. ఆయన చెప్పింది యథార్థం అనడానికి మనం మామూలుగా చెప్పుకుంటే సరిపోదు. ఆయన నోటి వెంట వచ్చిందే సత్యం. కాబట్టి ఈ కుక్క తిరుగుతున్నంతసేపు లోపలికి రావు ఎటువంటి పురుగులు కూడా. ఆ కుక్కను పట్టుకుని యజమాని వెళ్ళిపోతే అప్పుడు అన్నీ అందులోకి ప్రవేశిస్తాయి. సొంత ఇంటికి చేరిపోతే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుని సొంత ఇంటికి వెళ్ళిపోయాడేవాడు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు అంటూ ఉంటారు. సొంత ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఆత్మలోకి ప్రవేశం చేయడం. ఇక ఈ సంబంధంతో ఉండడు. అంటే ఈ తల్లిదండ్రులు, పిల్లలు, భార్య ఇలాంటివి ఏవి ఉండవన్నమాట.
విషయవాసనల వెంట తిరగడు. కాబట్టి నిరతిశయమైన శాంతితో ఆనందంతో ఉంటాడనేవారు. చిన్న చిన్న సందర్భాలను అడ్డుపెట్టి రమణులు ఎంత అద్భుతంగా మాట్లాడేవారో. ఆయన ఈ శరీరాన్ని గురించి చెప్పిన విషయాలు మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే, మనం కూడా ఈ శరీరం ఉన్నంత లోపలే, అంటే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చెక్కదిద్దుకోవాలంటారు చూసారా, మనకి ఓపిక ఉన్నప్పుడే భగవంతుడి గురించి తెలుసుకుని భగవద్ దర్శనాలు చేసుకుని సంతోషపడాలి తప్పితే ఎప్పుడో ఓపిక అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత పెడదాం పుణ్యకార్యాలు అప్పుడు చేద్దాం అనుకుంటే మాత్రం అది ఈ రోజుల్లో సంభవం కాదు. ఎందుకంటే ఎవరికీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఓపికలు ఆ తర్వాత తరానికి ఉండట్లేదు. మన పూర్వీకులకు ఉన్న ఓపికలు మనకు లేవు, మనకున్న ఓపికలు మన పిల్లలకు ఉండట్లేదు. కాబట్టి మనకి ఓపిక ఉండగానే కాశీ, రామేశ్వరం, పుణ్యక్షేత్రాలు లాంటివి చేసేస్తూ ఉండాలి. అబ్బో మమ్మల్ని పెద్దవాళ్ళు అనుకుంటారు అలాంటివి తిరగడం ఏంటి, మైసూరు, కొడైకెనాలు ఇలాంటివి ఏవో తిరుగుతామని అనుకున్నారనుకోండి, అది వాళ్ళ అదృష్టమా దురదృష్టమా అన్నది మనం చెప్పలేం. ఇక రమణులు భోజనం చేసి హాలులోకి వస్తున్నారు. ఒకసారి పాత శిష్యులు కొంతమంది, కొత్తగా చేరిన వాళ్ళు కొంతమంది రమణ మహర్షి దగ్గరకు మాకు చనువంటే మాకు చనువని దెబ్బలాడుకుంటున్నారు. దెబ్బలాడుకుని భగవాన్ వచ్చిన తర్వాత అడుగుదాం, వీళ్ళ పక్షం అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పక్షం అని చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుని సిద్ధపడిపోయారు. దెబ్బలాడుకుని కూర్చున్నారు. రమణులు రానే వచ్చారు భోజనం చేసి. తీరా వచ్చిన తర్వాత ఆయన లోపలికి వెడుతూ ఇలా చూశారు రెండు వర్గాలని. ఇంతలో వెనక ఒక కుక్క వచ్చింది ఆశ్రమంలోకి. ఆశ్రమంలో ముందు నుంచి ఉన్న కుక్క ఆ కుక్కను తరిమింది. ఆ కుక్క అరుచుకుంటూ పారిపోయింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు, కుక్కలు కదూ, పాతవి కొత్తవి కలిసి ఉండలేవు, కొత్త వాటిని పాతవి తరుముతాయి, పాత కొత్త భావనలతో దెబ్బలాడుకునేవి కుక్కలని లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకెప్పుడు ఎవ్వరూ ఆ ప్రస్తావన తేలేదు. సర్వజ్ఞుడు, మహానుభావుడు ఒక కుక్క మీద అడ్డుపెట్టి ఎంత తత్వం చెప్పేవారో, ఒక నెమలి గురించి మాట్లాడితే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారో, ఆయన మాట్లాడిన మాటలు ఎప్పుడెప్పుడు ఏ మాట మాట్లాడేవారో ఆ మాటల్ని యథాతథంగా తీసుకువచ్చారు సూర్యనాగమ్మ గారు. ఒకప్పుడు నటనానంద స్వామి అనే ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. నాకు మీలాగే ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, దిక్కుమాలిన శరీరం, ఇదేమైనా శాశ్వతమా అన్నారు. అలా సన్యాసం తీసుకోకూడదు, తగినంత పరిపక్వత లేకుండా కుదరదు అన్నాడు రమణ మహర్షి. ఎందుకు కుదరదన్నారు. మీరు తీసుకోవాలా, మీరు ఒడ్డున కూర్చోాలా, మీరు సంతోషంగా ఉండాలా, మేం మాత్రం తీసుకోకూడదా అన్నాడు కోపంతో. ఆయన అన్నారు, నేను తీసుకునేటప్పుడు ఎవరినీ అడగలేదు, పూర్తి వైరాగ్యంతో అరుణాచలం వచ్చేసానంతే తప్ప ఎవరిని అనుమతులు అడగలేదు. ఏమండి చాలా చీకాగ్గా ఉంది, వైరాగ్యం వచ్చేసిందండి, ఏమిటండి ఈ శరీరం, సన్యాసం తీసుకుంటాను అని నేను అనలేదు అని అన్నారు. కాబట్టి సన్యాసం తీసుకోవడం అనేది దానంతటా వచ్చేయాలి తప్పితే ఇవాళ తీసుకుందామా రేపు తీసుకుందామా అని ముహూర్తం పెట్టుకు తీసుకునేది కాదు వైరాగ్యమైనా సన్యాసమైనా. రామకృష్ణ పరమహంస గారు అంటుండేవారు, వైరాగ్యం వస్తే ఒక పెద్ద ప్రవాహంలో వస్తుంది తప్ప బిందువులు బిందువులాగా కింద ఏం పడదు అంటూ ఉండేవారు. బిందువులు బిందువుల కింద వస్తే అది వైరాగ్యమే కాదు. కాబట్టి నేను ఎవ్వరి అనుమతి అడగలేదు అంటూ ఆయన ఒక మాట చెప్పారు. అసలు ఈ శరీరం అసత్యం అన్న సత్యం బాగా లోపల ఇముడ్చుకోవాలి, జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వకుండా ఏదో ఈ శరీరం పనికి మాలిందని వదిలిపెట్టకూడదు, అది తప్పు. ఈ శరీర స్థితి ఏమిటో బాగా అర్థం అవ్వాలని ఆయన ఒక ఉపమానం చెప్పారు. భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు ఆ విస్తరి చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి, తీసుకువెళ్ళి పెంటకుప్పం మీద పారేయడమే. కనుక పట్టుకు వెళ్ళి వెంటనే పడేస్తారా, పడేయరు. బాదం ఆకులన్నీ కోసి తీస్తారు, వాటన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురుపుల తీసుకువచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు, కుట్టి విస్తర తీసుకువచ్చి వేస్తారు, నేతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశేచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు. అప్పుడు విస్తరి మడతపెట్టి పెంటకుప్పం మీద పారేస్తారు. అంతేగాని పెంటకుప్ప మీద పారేయడమే ప్రయోజనం అని చెప్పి విస్తరి కుట్టి వెంటనే పారేస్తామా, పారేయం. అలాగే రమణులు ఈ శరీరాన్ని గురించి, ఈ శరీరం ఉండాలి, ఇది ఋతుమంతం, దీని యందు సాధన చేయాలి, బాగా భగవంతుడు చెప్పిన వివిధ కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మలను భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ వైరాగ్యాన్ని పెంపొందించుకుని, ఇది సత్యం కాదు, ఇది ఋతుమంతం, లోపలున్నది సత్యం అన్న ఎరుకలోకి రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తర్వాత ఆయనే ఒకానొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడెత్తుకున్న రాయిలా ఉంటుంది ఈ శరీరం అని. చూడండి, మన ఇంట్లోకి ఒక పెద్ద బియ్యం బస్తా తెచ్చుకోవాలి, 100 కేజీల బియ్యం బస్తా అనుకోండి. తీసుకొచ్చేవాడికి డబ్బులు ఇస్తామంటే తీసుకుని వస్తాడు.
సరే అక్కడి నుంచి పట్టుకుని వస్తాడు, వెనకాలే మనం నడుస్తూ ఉంటాము. నడుస్తూ ఉంటే ఆ వెనకాల వస్తున్నవాడు ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అని అడుగుతూ ఉంటాడు. ఈ బరువు మోస్తున్నవాడు వాడికి ఎప్పుడు ఇల్లు వచ్చేస్తుందా, అప్పుడు ఆ బియ్యం బస్తా పడేసేద్దామా, తొందరగా దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఆ ఇల్లు వచ్చాక ఆ ఇంట్లోనే పారేయాలి, కాబట్టి పారేసాక అమ్మాయ్య అని తలపాగా తీసి తులుపుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉంటాడు. అలాగే జ్ఞానికి శరీరం నెత్తికి ఎత్తుకున్న పెద్ద బియ్యపు బస్తా లేదా పెద్ద బండ లాంటిది. కూలీకి వచ్చినట్లు ప్రారంధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు. సుఖదుఖాలకు సాక్షి అన్నారు ఆయన. అందుకే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వస్తే ఆయనకు బాధ ఉందా లేదా అని అడిగారనుకోండి, శరీరం అన్న తర్వాత శరీరం మీద మరుగునీళ్ళు పోస్తే కాలుతుందా కాలదా, కాలుతుంది. శరీరం అన్న తర్వాత అన్నం పెడితే కడుపు నిండుతుందా నిండదా, నిండుతుంది. శరీరం అన్న తర్వాత దాహం వేస్తే మంచినీళ్ళు ఇస్తే తృప్తి కలుగుతుందా కలగదా, కలుగుతుంది. బాధ కూడా అంతే. సామాన్యుడికి జ్ఞానికి తేడా ఎక్కడొస్తుందంటే సుఖంతో కానీ దుఃఖంతో కానీ సామాన్యమైన సాధకుడు మమేకపోతూ ఉంటాడు. మమేకమై సుఖం వచ్చినప్పుడు ఇదంతా నాదే అంటాడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో ఎంత దుఃఖమో తట్టుకోలేకపోతున్నాను, నాకే ఎందుకు వచ్చింది బాధ అంటూ ఉంటాడు. జ్ఞాని సుఖానికి దుఃఖానికి సాక్షి, రెండూ ఒకటి, ఆయనకి ఎటువంటి తేడాలు ఉండవు. సుఖదుఖాలను అనుభవించడానికి పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప తెప్ప ఈ శరీరం. ఈ శరీరమే ఉపకరణం. ఎందుకో తెలుసా అండి, గత జన్మలలో చేసిన పాపం ఉంది, పుణ్యం కూడా ఉంటుంది. పాపం దుఃఖాన్ని ఇవ్వాలి, పుణ్యం సుఖాన్ని ఇవ్వాలి. ఇప్పుడు సుఖాన్ని మనం అనుభవించాలంటే మనసు ఒక్కటే ఉంటే సరిపోతుందా, శరీరం ఉండాలి. శరీరం ఉంటే తప్ప సుఖం అనుభవంలోకి రాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సుఖం అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. దుఃఖం అనుభవంలోకి రావాలి అంటే శరీరం ఉండాలి. నేను చేసిన పాపకర్మ ఏదో ఉంది కాబట్టి ఈ శరీరానికి ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఏదో ఈ కాలు నొప్పి పెడుతోంది అనుకోండి, ఆ నొప్పి అనే కారణాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు గత జన్మలో చేసిన పాపాన్ని తీసేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పాపం క్షయమైపోతూ ఉంటుంది. శరీరం లేకపోతే పాపం ఎలా పోతుంది? కాబట్టి మనకి ఏదైనా బాధ వచ్చినా పెద్ద బెంగెట్టేసుకోకూడదు. కొంత పాపం పోతుందని ఒక పక్క సంతోషపడచ్చు. శరీరంతో దుఃఖం అనుభవిస్తూ పాపాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం మనం. శరీరంతో సుఖం అనుభవిస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. రెండూ పోతూ ఉంటాయి. కాబట్టి రెండూ పోగొట్టుకోవడానికి సుఖదుఖాల కొరకు శరీరం ఉండాలి. జ్ఞానికి సుఖం దుఃఖం అనుభవంలోకి రావు. ఆయన ఈ శరీరానికి సాక్షి, దీన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. మనం ఇక్కడ నొప్పి పెడుతోందండి అంటాం, అంటే దీనికి నొప్పి పెడుతోందని తెలుసుకుంటున్నది ఒకటి, నొప్పి లేకుండా వేరుగా ఉంటుందా, లేదు. ఈ సాక్షిగా ఉన్న అసలు నేను ఇది నా చేత ధరించబడింది, అందుకే దీనికి ఇంత దుఃఖం రానివ్వండి, ఎంత కష్టం కలగనివ్వండి అనేదే సాక్షి. ఇది ఎలా ఉంటుందంటే పోతన గారు భాగవతంలో ఒక పద్యరచన చేస్తూ ఒక మాట అంటారు. భర్త ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనో ఉన్నాడే అనుకోండి, భార్య అక్కడే కూర్చుని ఉంటుంది, చూసి బాధపడుతూ ఉంటుంది. అయ్యో పాపం ఆయన ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారే అనుకుంటూ ఉంటుంది. మగులు తగులు కారే మగవులకును అంటారు. ఆమె ఏమైనా ఆయన బాధను పుచ్చుకోగలదా, పుచ్చుకోలేదు. ఆయన ఇంత బాధపడుతున్నారని తెలుసుకుంటుంది, కానీ ఏ బాధని ఆయన బాధని తీయలేదు. జ్ఞాని తాను ఆత్మగా సాక్షిగా ఉంటాడు తప్ప మమేకం కాడు. అందుకే సుఖంలో మమేకం లేదు. మమైకం లేదు కాబట్టే బరోడా మహారాణి గారు పంపిన బందర లడ్డు ఇలా పట్టుకున్నారు తిందామని. ఆయన కొండ మీద ఉండగా సంకటి తెచ్చే ఒక అవ్వ సంకటి పట్టుకుని వచ్చి తచ్చాడుతుంది. ఇప్పుడు మహారాణులు పంపించిన లడ్లు ఉన్నాయి, నేను పట్టుకొచ్చిన సంకటి తింటారా ఆయన అని. ఆయన చూసి అవ్వ చాలా కాలమైంది రా అన్నారు. అయ్యా మీరు తింటారని సంకటి తెచ్చానంది. ఆయనకి నిజానికి ఇష్టాలు లేవు. ఆయన వెంటనే చేత్తో పట్టుకున్న లడ్డు పక్కన పెట్టి, నాకు ఆ సంకటి చాలా ఇష్టం, ఈ లడ్డు మీరు పుచ్చుకోండి, నేను సంకటి తింటానని ఆ సంకటి తిన్నారు. దేనికి? ఆయన కొరకు కాదు, ఆ వచ్చిన అవ్వ కొరకు. ప్రతి విషయంలోనూ సాక్షిత్వమే తప్ప సంగమం ఉండదు. ఆ అవ్వ ఎంత ప్రేమగా తెచ్చి ఎందుకో సంశయిస్తోంది కదా, అందుకే ఆ అవ్వ ఇచ్చింది ప్రేమగా తిన్నాడు ఆయన. ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళకి సంచితం దగ్ధమైపోతుంది. అందుకే అందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు విపరీతమైన బాధ పొందుతారు. అయ్య బాబోయ్ ఈ శరీరం పడిపోతోంది, నేను చచ్చిపోతున్నాను అని ఈ మనకున్న డబ్బంతా ఎవరు పుచ్చేసుకుంటారో, పిల్లలు సరిగ్గా చూసుకుంటారో లేదో, ఈ ఇల్లు అమ్మితే ఎంతకు అమ్ముతారో, నష్టానికి అమ్ముకుంటారో, ఇలాంటి బాధలే తప్పితే పోయేటప్పుడు కనీసం భగవన్నామం చేసుకుందామని కూడా చాలామంది ఆలోచించరు. ఆ డబ్బు కౌపీనంతో ఆ కాపీన్యంతో అలాగా ఆలోచిస్తూ పోయిన వాళ్ళు తిరుక్కులై పుడతారటండి. అంటే నేల మీద వెన్నుముక అడ్డంగా పెరిగి పాకే జంతువులు ఏమిటివి? తేళ్ళు, జర్రులు,
గొజ్జింకలు ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లా పుడతారు. ఈ తేళ్ళు జరులు లాగా పుట్టిన వాళ్ళు ఈ డబ్బు మీద వ్యామోహం పోకుండా ఆ కొడుకు ఇంట్లోనే ఎక్కడైతే డబ్బు పెట్టిన స్థలం ఉంటుందో అక్కడ తచ్చాడుతూ ఉంటారట. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమేమి తీసుకెళ్ళిపోతున్నారో అని. ఏమైనా ఎక్కువగా కానీ దొంగలు కానీ వచ్చి తీసుకెళ్ళిపోతుంటే ఒకసారి కరుద్దాం, తేలుకాటో లేకపోతే జరికాటో అంటూ ఉంటారు చూసారా, అలాగని చెప్పి చూస్తూ ఉంటాయట. అయితే అలాంటి వాళ్ళు ఏమవుతారో తెలుసా అండి, ఒకానొకప్పుడు కొడుకే వచ్చి డబ్బు తీస్తూ ఉంటాడు. ఎవరు తీస్తున్నారో అని తొంగి చూస్తోందండి ఈ చెర్రో తేలోను. అనుకోకుండా కొడుకు కూడా దాన్ని చూసి అయ్యబాబో ఇక్కడ తేలుంది, ఇది కనుక మళ్ళీ పిల్లల్ని కుడితే చాలా ప్రమాదం, ఎవరిని కుట్టినానని చెప్పి గబగబా ఓ చెప్పు తీసుకొచ్చి ఆ తేలుని చంపేస్తాడు. అయిపోయిందా అక్కడితోటి ఆయనకి? ఎందుకండి ఈ వ్యామోహాలన్నింటినీ? కాబట్టి జ్ఞాని ఒక్కడే ఈ శరీరం పడిపోతోంది అంటే అమ్మయ్య, అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మగా తప్ప ఒక చిన్న శరీరంలో ఉండవలసిన అవసరం ఇంకా నాకు లేదు అని ఆనంద బాష్పాలు కారుస్తూ శరీరాన్ని విడిచిపెడతాడట. అందుకే శరీరం విడిచిపెడుతున్నప్పుడు చావు వస్తుంది అంటే భయపడిపోకుండా భగవన్నామం చేసుకుంటూ చక్కగా పురాణాలు వింటూ ఉన్నామనుకోండి, ఆ పోయే శరీరం అంత బాధని పడకుండా చక్కగా ఏదో అలా పువ్వు రాలిపోయిన తర్వాత మర్నాడు చూడండి పువ్వు రాలిపోతుంది, ఆ రకంగా రాలిపోతూ ఉంటుందన్నమాట. లోపలి నుండి జ్యోతి పైకి లేచి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించేస్తుంది మనకి. అలాగే రమణులకి కూడా జ్యోతి పైకి లేచి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించేసింది. ఇంకా చాలా విషయాలు రమణుల గురించి సూర్యనాగమ్మ గారు రాసిన వ్యాఖ్యల ద్వారా కొన్ని మనం తెలుసుకుని రేపటి పారాయణాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.